ప్రశాంతంగా జీవించాలి అంటే ఏముంది? మీలో ఎవరికైనా ఒకడు ఏం చేశాడట? హాని చేసిన ఎడలా, కీడు చేసిన ఎడలా, ఏముంది? హాని చేసినని ఒకడు తన మనసులో తలంచిన ఎడలా సహించండి. రెండోది ఏమిటి? క్షమించండి. సరే, కీడు చేశాడు, కీడుకు ప్రతి కీడు మనం చేయగలమా? చెప్పండి. వాడు పచ్చిబూతులు తిడుతున్నాడండి, తిరుగులు తిట్టగలవా? వాడు హాని చేశాడు, తిరిగి హాని చేయగలవా? చేయలేవు. వాడు కీడు చేశాడు, తిరిగి కీడు చేయగలవా? చేయలేవు. మరి తిరిగి కీడు చేయలేవు, తిరిగి హాని చేయలేవు. మరి ఏం చేస్తే నీకు ప్రశాంతంగా ఉండదు? చెప్పండి. క్షమించేస్తే. ఎలా క్షమిస్తాను బ్రదర్? వాడు క్షమించబడ్డానికి హక్కుదారుడా? క్షమించబడ్డానికి అర్హుడా? వాడు క్షమించబడ్డానికి అర్హుడు కాదు. కానీ నువ్వు ప్రశాంతంగా జీవించటానికి నువ్వు అర్హుడివి. అర్థమైందా? ఎందుకోసం క్షమించాలి అని అంటే, నువ్వు ప్రశాంతంగా జీవించడానికి క్షమించు. Download ShareChat.